మనోజ్ గారు రోరింగ్ పెర్ఫార్మెన్స్ అంటున్నారు సార్. సార్ అంటే వాయిస్తో సీన్ని డామినేట్ చేశారు, సీన్లో ఉన్న వాళ్ళని డామినేట్ చేశారు అని కామెంట్ వస్తుంది. ఎలా తీసుకుంటారు? దట్ క్యారెక్టర్ హ్యాస్ దట్ ఇదండి. అండ్ ఆ క్యారెక్టర్కే అంత డెప్త్ ఉంది, వాడికి అంత యూనో చాలా వరకు ఆ పెయిన్ ఉంది. ఆ క్యారెక్టర్కే డెప్త్, అంత పెయిన్ గజపతి క్యారీస్ అ లాట్ అండ్ బర్డన్ కూడా లాట్ కీప్స్ క్యారింగ్. సో అందుకని డైరెక్టర్ గారు డిజైన్ చేసిన విధానం ఎప్పుడు చూసినా గుర్ర ఉంటారు అనమాట. ఆర్ఆర్ కూడా అద్దరుగా అని పెట్టాడు. సార్ నాకు ఈ సినిమాకి నేను డబ్బింగ్ కష్టపడ్డంత ఏ సినిమాకే కష్టపడలేదు ఇప్పటివరకు నా కెరియర్లో. ఆయన అసలు కాంప్రమైజ్ అవ్వలేదు డైరెక్టర్ గారు. చెప్పించి లైక్ ఫైనలీ దట్ వాజ్ అవుట్పుట్. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. ఐ ఓ యూ అ లాట్ అండి. ఐ లవ్ యూ సో మచ్. ఈరోజు ఏమాత్రం ఈ కొంచెం పేరు వచ్చిందంటే ఈరోజు అది టోటల్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ గారు అండ్ మై కో స్టార్స్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూనో ఎదుటి ఒక మంచి యాక్టర్స్ ఉన్నప్పుడే మీలో కూడా ఒక యాక్టింగ్ స్కిల్స్ బయటకు వస్తాయండి. అండ్ ఐ బిలీవ్ ఇన్ దట్ అండ్ ఐ థింక్ ఐఎమ్ హ్యాపీ టు వర్క్ విత్ ద టోటల్ క్రూ మెంబర్స్ ఆఫ్ దిస్ అండ్ యూనో మై కో స్టార్స్ ఇంక్లూడింగ్ అదితి, ఆనంది అండ్ దివ్యా పిల్లయ్ గారు, ఎవ్రీ వన్. ఎస్ అండి. మనోజ్ గారు ఇక్కడ 9 years తర్వాత ఆల్మోస్ట్ రీఎంట్రీ ఇచ్చారు. సో మీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతున్నారు అందరూ. అండ్ మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఇండస్ట్రీలో కూడా మీరు చాలా ఫ్రెండ్స్ ఉన్నారు, మీకు చాలా క్లోజ్గా మూవ్ అవుతారు హీరోలతో గట్ట అండ్ ఆడియన్స్ నుంచి. కానీ ది బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఇండస్ట్రీ ఆర్ ఆడియన్స్? ఒకటని చెప్పలేనండి అలాగ ఒక్క బెస్ట్ కాంప్లిమెంట్ అని. ఓన్లీ థింగ్ యునానిమస్గా ఆన్ అన్ యావరేజ్ నేను వినింది వచ్చేసి వి మిస్డ్ యూ అ లాట్ అండ్ స్క్రీన్ మీద వచ్చినప్పుడు ఇట్ వాస్ సో ఎమోషనల్ అని. అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. నేను అంటే కొన్ని వీడియోస్ అలాగా ఇంటర్నెట్లో పెట్టేస్తున్నారు కదా ఈ మధ్య నాకు వాట్సాప్లో. అండ్ నా ఇంట్రడక్షన్ ఫిల్మ్ వచ్చినప్పుడు